ఓకే ఫ్రెండ్స్, మరి ఇంత అద్భుతమైనటువంటి ధ్యానాన్ని, ఆత్మ విజ్ఞానాన్ని మనందరికి అందించిన బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. మరి ఇంత అద్భుతమైనటువంటి ప్రకృతి మాత ఒడిలో మరి ప్రకృతి వ్యాలీని స్థాపించినటువంటి మరి వాళ్ళ టీంకి మరి రాయ్ జగపతిరావు సార్కి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. ఇంకా గట్టిగా చప్పట్లు. మనం అడవిలో ఉండటం అంటే అది సామాన్యమైన విషయం కాదు. మరి అంత భాగ్యం కలిగించారు. ముందుగా నా గురించి ఒక 2 మాటలు చెప్తాను. నా పేరు అమన్ హనీ అలీ ఖాన్. మరి 2006లో ధ్యానంలోకి రావడం జరిగింది. మరి అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మరి ధ్యానం తెలుసుకున్నది మొదలు ధ్యానమే సర్వస్వం అని తెలుసుకున్నాం. ఈ ఈ ధ్యానమే సర్వస్వం అని తెలుసుకున్నాం. మరి ప్రతి ఒక్క వ్యక్తి యొక్క ధ్యేయం కూడా అదే. మరి 2006లో ధ్యానం తెలుసుకున్న తర్వాత ఒకే ఒక మాట విని నేను నిశ్చయించుకున్నాను నా జీవితంలో. మా అన్నదమ్ములు సీ ఫుడ్స్ బిజినెస్ అంటే రొయ్యలు, చేపలు, పీతల వ్యాపారం వాళ్ళది. అయితే నేను తెలుసుకున్న విషయం ఏంటంటే ధ్యానం 5 నిమిషాలే ఒక 1 మంత్ చేశాను. ఆ తర్వాత నాన్ వెజిటేరియన్ కరెక్ట్ కాదు అనే ఒక మాట విన్నాను. దాని గురించి చెప్పండి అంటే ఇప్పుడు కాదులే తర్వాత చెప్తా ఉన్నారు. ఎందుకని? తెలుసుకుంది నెలే. 5 నిమిషాలు ధ్యానం. నేను కరాటే ఒక 2 గంటలు సాధన చేస్తే ఒక 5 నిమిషాలు ధ్యానం లాస్ట్లో. అది ఒక రిలాక్సేషన్, అది కూడా కరాటేలో ఒక పార్ట్ అనుకున్నా. 5 నిమిషాలు ధ్యానం చేసిన తర్వాత ఈ యొక్క సబ్జెక్ట్ చెప్తే కాదులేండి తర్వాత చెప్తానన్నారు. నేను చాలాసేపు బతిలాడిన తర్వాత లేదని ఆయన ఇగ్నోర్ చేశారు. సరే, నాకు ఒక్క విషయం క్లారిటీ ఉంది. ఏంటి అని అంటే నాన్ వెజిటేరియన్ తినడం కరెక్టా కాదా? కరెక్ట్ కాదు అన్నారు. చాలండి, ఇంతకు ముందు నాకు ఇంకేం అవసరం లేదనుకున్నాను. ఆ రోజు ఇంటికి వెళ్ళాను. మా ఇంట్లో పీతల కూర నేను తినను అని చెప్పా. అప్పటి నుంచి మానేసింది, మన లైఫ్లో ఎప్పుడూ ముట్టుకోలేదు. దీని గురించి ఇంకొక సందేశం కూడా. అదేంటి అని అంటే నేను అప్పుడు మానేశాను, నా కాన్షియస్ మైండ్లోంచి నేను తీసేశాను. నా గత జన్మ యొక్క సంస్కార బలం. చిన్నప్పటి నుంచి నాకు అలవాటు లేదు. మా పేరెంట్స్ బలవంతం చేసి ఒక్క ముక్క తిన్నాయని పెట్టేవారు. సో అది అట్లా చిన్నగా అలవాటైంది. మరి పేరెంట్స్ దగ్గర నుంచే మనకు అలా అలవాట్లను వచ్చాయి, సమాజం దగ్గర నుంచి, పేరెంట్స్ దగ్గర నుంచి. మరి అలాగే నేను ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని సత్యం ఇది అని తెలుసుకున్నాను. మరి ధ్యానమే ఈ సత్యం అని తెలుసుకున్నాను. అప్పటి నుంచి దీన్ని ఫాలో అవుతున్నాను సిన్సియర్గా. ఆ తర్వాత నేను బెంగళూరులో పిరమిడ్ వ్యాలీ వెళ్ళడం జరిగింది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ అవ్వడం, మెడిటేషన్లో కూర్చుంటే పత్రి సారు ఇంత పెద్ద దర్బార్ ప్లేటు మనకి చూస్తుంటాం కదా, పెద్ద పెద్ద గంగాళాలు ఉండి మీద దాని మీద ప్లేట్లు పెడతారు. సో ఆ ప్లేట్ నిండా బిర్యానీ పెట్టుకుని దాంట్లో లెగ్ పీసులు, కోడులు అన్ని తీసుకొచ్చి దాని మీద పెట్టి పత్రి సార్ తీసుకొచ్చి నాకు ఇచ్చారు, తినరా అని. అదేంటి సార్, ఇక్కడ ఇంత అద్భుతమైనటువంటి పిరమిడ్ వ్యాలీ ప్లేసు, ఇది ఒక పెద్ద పిరమిడ్ ప్రాంగణం, అందరూ మెడిటేషన్ చేస్తున్నారు, నాకు మాత్రం నాన్ వెజ్ ఇచ్చి తినమంటారు ఏంటి సార్ అంటే, అదంతా వాళ్ళకి లేరా, నువ్వు తినరా అన్నారు. నాకు అర్థం కాలే ఎందుకు ఆ సందేశం, అదేంటి ఆ ఎక్స్పీరియన్స్ రావడం ఏంటి అని. సరే, అది జరిగిపోయింది. తర్వాత మరొకసారి అదే విజన్ నాకు వచ్చింది. వస్తే ఎందుకు వచ్చింది ఇది అని అనుకుంటే, నీ మూలాల్లోంచి పోలేదు కాబట్టి అది తీసేయడం కోసం ఆ అనుభవం కలిగింది అని ఒక ఎక్స్పీరియన్స్ నాకు ఆ పద్ధతి సార్ చెప్పడం జరిగింది. ఎందుకనంటే నీ యొక్క బుద్ధితో, నీ కాన్షియస్ మైండ్తో నువ్వు కాదనుకున్నావు, ఓకే అయిపోయింది. అది నీ అంతరాల్లోంచి కూడా పూర్తిగా తొలగించడం కోసం ఆ ఎక్స్పీరియన్స్ నేను అందించానని చెప్పి సారే చెప్పారు. సో అట్లా మన మూలాల్లోంచి తీసేయబడాలి. సో ప్రతి ఒక్కరికి ఈ యొక్క విషయాన్ని మనం తెలియజేయడం కోసమే భూమి మీదకి వచ్చామని చాలా క్లారిటీగా అర్థమైంది. సో ఆ తెలుసుకున్నాను, నేర్చుకున్నాను. ఆ నాన్ వెజిటేరియన్ అక్కడితో మానేశాను. మా అన్నయ్య వాళ్ళకి చెప్పేశా, నేను చేసేటువంటి ఈ ఆహారం, తీసుకునేటువంటి ఆహారమే కరెక్ట్ కాదంటే మనం చేసే బిజినెస్ ఏంటి? అదే వ్యాపారం, 24 గంటలు అదే బిజినెస్, 24/7. సో నేనైతే ఈ ఆహారం తీసుకోను, ఈ ఆహారం మానేశాను. సో నేను ఈ వ్యాపారం కూడా చేయను అని అన్న. నువ్వేం పిచ్చోడురా, 3 అన్నదమ్ములో నేనే లాస్ట్ వాడిని, వాళ్ళ మాట నేను వినాలి కానీ నా మాట వాళ్ళు వినరుగా. సో వాళ్ళతో ఫైట్ చేశాను, ఒక 1 వీక్ ఫైట్ చేసి నేను ఈ వ్యాపారాన్ని మానేస్తాను, మీ ఇష్టం వచ్చినట్టుగా చేయండి, నాకు దీంట్లోంచి నాకు రూపాయి కూడా అవసరం లేదు. మరి ఏం చేస్తావురా అంటే, కూటి కోసం కోటి విద్యలు, ఎక్కడికైనా వెళ్ళి ఏదైనా చేసుకుని బతుకుతాను తప్ప దీంట్లో మాత్రం నేను ఉండను అన్నాను. వాళ్ళతో ఫైట్ చేసి ఫైనల్గా ఇంట్లోంచి ధ్యానం కోసం, శాకాహారం కోసం బయటికి రావడం జరిగింది. అప్పటి నుంచి పర్యంతంగా మరి నేను తెలుసుకున్నటువంటి సత్యాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలి, మనకు తెలిసినటువంటి జ్ఞానాన్ని అందరికీ అందించాలని మరి షిరిడి ధ్యాన మహాయజ్ఞం దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ప్రతి ధ్యాన మహాయజ్ఞానికి వెళ్ళడం, అక్కడ ఏ పని ఉంటే ఆ పని చేయడం, చిన్న చిన్న జాబ్స్, ఉద్యోగాలు, వ్యాపారాలు చేయటం. అక్కడి నుంచి చాలా ఉన్నతి ఉంటుంది, జీవితంలో ఎన్నో విషయాలు ఉంటున్నాయి. కానీ ఏంటంటే డబ్బు మాత్రమే ధ్యేయం అయిపోతుంది. దానికోసం ఉదయం సాయంత్రం పనిచేయాల్సి వస్తుంది. మరి మేము ప్రచారం చేయాలంటే కుదరట్లేదు అని మేము ఒక సంకల్పంతో ప్రచారం చేయాలి, ధ్యానం చేయాలి, ధ్యాన ప్రచారం చేయాలి, శాకాహార ప్రచారం చేయాలి.
స్కూల్స్ అండ్ కాలేజీలోకి వెళ్ళి పిల్లలకి చెప్పాలి. మరి చెప్పాలనే ధ్యేయంతో మేము అనుకుని సంకల్పం చేసుకున్నప్పుడు నా మిత్రుడు నేను, భానుప్రకాష్ నేను, అలా 2010 వరకు కూడా ప్రతిదీ కూడా ప్రతి ఒక్క పాఠశాలల్లోనూ మరి శాకాహారం గురించి ర్యాలీ ఎక్కడ జరిగితే ఆ ర్యాలీలకు వెళ్ళడం, మరి క్లాసులు నిర్వహించడం, మరి స్కూల్స్ అండ్ కాలేజెస్లో అద్భుతంగా నిర్వహించడం జరిగింది. అట్లా మేము చేస్తూ 2010 వరకు రావడం జరిగింది. 2010లో మా మిస్సెస్ పరిచయం అయింది. అక్కడి నుంచి ఇంకొక పర్యంతం మా జీవితంలో చోటు చేసుకుంది. సో అట్లా మరి ఆవిడ రావడం ఇంకొక ఎనర్జీ. మరి ఆవిడ ఏదైతే కోరుకున్నారో ఆ వ్యక్తి నేనని మరి మేడం గారు నాకు చెప్పడం జరిగింది. నేను చెప్తే నేనేమన్నానంటే, బీ ప్రాక్టికల్ మేడం, పత్రిసారి దగ్గర తీసుకెళ్తే ఇదే వేగం మీదకి దండలు మార్చేసుకొని పెళ్లి అయిపోయింది వెళ్ళిపోనేవాళ్ళు. నేను అలా చేసుకోనండి. నాకు మీకు ఇచ్చినట్టుగా నాకు విజన్ వస్తే నేను కూడా దాన్ని బిలీవ్ చేస్తా. మరి ధ్యానంలో మనకు అనుభవాలు వస్తాయి. మరి ఒక అనుభవంతో మనం ముడిపెట్టుకుని వెళ్ళిపోకూడదు. ఏది కూడా గుడ్డిగా నమ్మకూడదు. మరి శాస్త్రీయంగా ఉండాలి. మనకు కూడా ఒక క్లారిటీ రావాలని నేను చెప్పినప్పుడు ఆవిడ సరే సార్ అన్నారు. ఆవిడ 4 సంవత్సరాలు వెయిట్ చేశారు, 2014 వరకు కూడా. నేను ఎవరిని చేసుకొని మిమ్మల్ని తప్ప వేరే వ్యక్తిని కూడా చేసుకోను. ఎందుకంటే నాకు వెంకటేశ్వర స్వామితో అనుభవాలు ఉన్నాయి, రాముల వారితో అనుభవాలు ఉన్నాయి, మరి మహావతార్ బాబాజీ గారితో, కాళికమ్మ వారితో, ఎంతో మంది యోగులతో నాకు సందేశాలు ఇచ్చారు. మరి నేను చేసేటువంటి ధ్యానం నిజమైంది అయితే, నాకు వచ్చే అనుభవాలు కరెక్ట్ అయితే, మరి మీరే నా హస్బెండ్, నేను ఇంకా ఎవరిని చేసుకోనండి అన్నారు. సరే మేడం అనుకున్నాను, వదిలేశాను. తర్వాత 2014లో ఒకనొక రోజు తెల్లవారుజామున మహావతార్ బాబాజీ గారు నాకు కనిపించడం జరిగింది. నా డ్రీమ్లో ఆయన ఏం చెప్పారంటే, నీ గత జన్మల్లో నువ్వు నా శిష్యుడు నాయన, హిమాలయాల్లో టిబెట్లో ఒక జైన్ థేమ్స్ అనే నేమ్తో నా దగ్గర ఉన్నావు. అప్పుడు యోగ విద్యలు, కరాటే, మార్షల్ ఆర్ట్స్ విద్యలు నువ్వు నేర్చుకోవడం జరిగింది. మరి అక్కడ నేర్చుకున్నది ఇండియా వచ్చి చెప్పాలనుకున్నావు. అక్కడ ఇండియా వచ్చి చెప్పి మళ్ళీ చివరాఖరిగా టిబెట్ వచ్చి నీ శరీరాన్ని వదిలిపెట్టావు. అలాగే మరలా కొన్ని జన్మలుగా తీసుకుని ఫార్మర్గా ఉన్నావు, మరి రైతు కుటుంబంలో పుట్టావు, మరి సాధన చేసుకున్నావు, సిద్ధిని పొందాలనుకున్నావు, కొన్ని విషయాలు తెలుసుకున్నావు. అట్లా నీ యొక్క పర్యంతం జరిగింది. ఒక 4 జన్మల తర్వాత మళ్ళా ఈ జన్మలో ఏంటంటే ఒక శక్తి సంకల్పంతో ఈ భూమి మీదకి వచ్చావు. ఆ తెలుసుకున్నటువంటి విషయాన్ని, నేర్చుకున్న విషయాన్ని ప్రతి ఒక్కరికి చెప్పాలని ఒక జిజ్ఞాసతో నువ్వు భూమి మీదకి వచ్చావు. నీ యొక్క లెఫ్ట్ ఇయర్ మీద 3 పుట్టుమచ్చలు ఉంటాయి. నీ యొక్క జీవిత యొక్క సీక్రెట్ ఇది అన్నారు. అదేంటి అంటే, ఒకటి ధ్యానము, శాకాహారము, మార్షల్ ఆర్ట్స్. నాకు మార్షల్ ఆర్ట్స్ అంటే చిన్నప్పటి నుంచి పిచ్చి. సో ఈ 3 విషయాలు కరెక్టే. మరి బాబాజీ గారు చెప్పిన విషయాలు 3 విషయాలు కరెక్టే. మరి ఇంకా ఫైనల్ గా ఆయన చెప్పిన విషయం ఏంటంటే, ఆ అమ్మాయిని వివాహం చేసుకో అని చెప్పన్నారు. ఎవరిని? ఈవిడ్ని. సో అప్పుడు నేను మార్నింగ్ లేవటంతోనే ఈ విషయాలన్నీ కరెక్ట్ అయినా కాదని మెడిటేషన్లో కూర్చోవడం జరిగింది. చివరాఖరిగా బాబాజీ గారు ఇచ్చిన విషయం ఏంటంటే, చేయి చాపు అని అన్నారు. సుడి చేయి చాపమని నా చేతికి రుద్రాక్ష మాల కట్టి ఏం చెప్పారంటే, ఇక నీ బాగోగులు నేను చూసుకుంటా, ఇప్పటి నుంచి నేను శిష్యుడిగా మళ్ళీ అంగీకరించి నీ బాగోగులు నేను చూసుకుంటా అని చెప్పారు. మరి ఇంకా అంతకు మించి ఇంకేం చెప్తారు చెప్పండి ఒక గురువు గారు. మరి నీ బాగోగులు నేను చూసుకుంటాను, నువ్వు చేయాల్సింది ఏంటి అంటే, మరి ఈ భూమి మీద ఏ జీవి చంపబడకూడదు, దానికోసం నువ్వు వర్క్ చేయాలి. ప్రతి ఒక్క వ్యక్తి ఒక్కటి శాకాహారి కావాలి, తన యొక్క ఆత్మ సాక్షాత్కారం తను చేసుకోవడం కోసం నువ్వు వర్క్ చేయాలని చెప్పారు. సో ఆ వర్క్ చేయాలని చెప్పినప్పుడు నేను మార్నింగ్ లేచిన వెంటనే నా మిత్రుడికి జరిగిందన్న విషయం అంతా చెప్పి, మరి ఆ లాస్ట్లో వెంకటేశ్వర స్వామి అభయహస్తం, మరి షిరిడి సాయిబాబా గారు సబ్కా మాలిక్ ఏక్ హే, సబ్కా మాలిక్ ఏక్ హే, సబ్కా మాలిక్ ఏక్ హే అని 3 సార్లు ఆయన చెప్పి నవ్వుతూ డాన్స్ చేశారు. సో ఈ విషయాలు విన్న వెంటనే ఆ యొక్క డ్రీమ్ లోంచి బయటికి వచ్చి మా ఫ్రెండ్కి చెప్పాను. మెడిటేషన్లో కూర్చున్నాం. ఒక అద్భుతమైనటువంటి హాస్టల్ మాస్టర్ ఒక విషయం చెప్పారనమాట. అది కూడా ఈ డ్రీమ్కి కనెక్ట్ అయి ఉంది. అదేంటి అని అంటే, బాబు గత జన్మల్లో మరి లాహిరి మహాశైలు ఉన్నప్పుడు ఒక సందర్భంలో ఒక వ్యక్తి, ఒక శిష్యుడు లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళి నేను దీక్ష తీసుకోవాలనుకుంటున్నారు. ఆ దీక్ష తీసుకురావాలనుకున్నప్పుడు అంటే ఆ వ్యక్తికి, ఆ శిష్యుడికి శక్తి లేదు, అంటే శరీరం అనారోగ్యంగా ఉంది. మనం ఇక్కడ నుంచి వింటాము ఈ ధ్యాన ప్రకృతి వ్యాలీ ఇలా ఉందని చెప్పి మీ ఊరికి వెళ్ళి చెప్తారు చాలా మందికి. వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి అద్భుతంగా ఈ యొక్క వాతావరణాన్ని తెలుసుకోవాలి, చూడాలి, ఎంజాయ్ చేయాలి, ఈ యొక్క సత్యాలను తెలుసుకోవాలి, సాధన చేయాలనుకుంటారు. అట్లాగే వీళ్ళు కూడా లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళి ఆ ఊరికి వెళ్ళి అతనికి చెప్తే అతను చాలా అద్భుతంగా హ్యాపీ ఫీల్ అయ్యి నేను కూడా వెళ్ళాలి లాహిరి మహాశైల దగ్గరికి వెళ్ళి దీక్ష తీసుకోవాలని కోరుకున్నారు. అయితే ఈయన వెళ్ళడానికి శరీరం సహకరించట్లేదు, అనారోగ్య పరిస్థితులు బాగా ఎక్కువ ఉన్నాయి. అయితే ఈయన మోగంగా లోపలే ఆయన డిస్టర్బ్ అవుతూ, లాహిరి మహాశయ నేను మీ దగ్గర రావాలి, మీ దగ్గర దీక్ష తీసుకోవాలి, శిష్యుని కావాలి, క్రియాయోగ ప్రాక్టీస్ చేయాలని చెప్పి ఆయన ఎంతో వేదనతో ఆర్తితో ఆయన అడుగుతున్నారంట. సో ఇది వెళ్ళి ఆయన దగ్గరికి లాహిరి మహాశయ దగ్గరికి వెళ్ళింది. ఈ పలానా వ్యక్తి నన్ను బాగా కోరుకుంటున్నారని. అప్పుడు ఏం చేశారు లాహిరి మహాశయ, ఆ వ్యక్తి యొక్క సూక్ష్మ శరీరాన్ని పిలిచి ఆ సూక్ష్మ శరీరానికి ఈయన దీక్ష ఇచ్చారు. ఆ వ్యక్తికి కూడా తెలిసే విధంగా చేశారు ఆ పని. సో అలాగే నీకు కూడా నువ్వు ఇక్కడి నుంచి బాబాజీ గారి దగ్గరికి వెళ్ళి ఆయన దర్శించుకుని, ఆయన దీక్ష తీసుకుని, ఆయన యొక్క వర్డ్స్ వినడానికి నీకు అంత శక్తి లేదు కాబట్టి
నీ సూక్ష్మ శరీరాన్ని పిలిచి మహావతార్ బాబాజీ గారు నీ చేతికి రుద్రాక్షమాల కట్టి నీ బాగోగులు నేను చూసుకుంటాను, అమ్మాయిని వివాహం చేసుకోమని చెప్పారయ్యా. నువ్వు ఆవిడ్ని 4 సంవత్సరాలు పెట్టావు, ఆవిడే బాబాజీ గారి యొక్క ప్రీతమ శిష్యురాలు అని చెప్పి నాకు ఆ హాస్టల్ మాస్టర్ నా యొక్క మెడిటేషన్లో చెప్పినటువంటి సందేశం. సో ఆ మాస్టర్ గారికి ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టుకుందాం. సో అలాగే మనకి మెడిటేషన్లో ఎన్నెన్నో అనుభవాలు వస్తాయి. అనుభవాలు రాకపోతే మనం ఏమనుకుంటామంటే మనం చేసే ధ్యాన సాధన కరెక్టా కాదా అని ఎంతోమంది సంశయంలో ఉంటారు. సో మరైతే ఫైనల్గా నా యొక్క ఇది చెప్తాను. మరి అట్లా నేను తెలుసుకుని నేర్చుకున్న తర్వాత మరి మా మ్యారేజ్ 2016లో జరిగింది. ఆ తర్వాత అక్కడి నుంచి ధ్యానము, శాకాహార ప్రచారంతో పాటుగా ఒక ట్రస్ట్ను స్టార్ట్ చేసి మేము చేసేటువంటి జాబ్లో, బిజినెస్లో వచ్చినటువంటి కొంత మనీని పక్కన పెట్టి పేదల నిమిత్తం, మరి శాకాహార ర్యాలీల నిమిత్తం కొంత అమౌంట్ని తీసి పక్కన పెడుతూ ఉండేవాళ్ళం. అయితే బాబాజీ గారు ఇచ్చిన సందేశం ఏంటంటే, బాబు మీరు ఎంతో కొంత చేయాలనే ఒక సేవాభావంతో మీరు చేస్తున్నారు, అది ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళు తెలుసుకుంటే వాళ్ళకి వెళ్తుంది. రెండోది మరి శాకాహార ర్యాలీలు చేస్తున్నారు కాబట్టి దీని పేరు ఒక పెట్టి స్టార్ట్ చేయండి అన్నారు. దాని పేరు మీరే చెప్పండి అని అన్నంతో బాబాజీ గారు మాకు ఇచ్చినటువంటి నేమ్ ఏంటి అంటే అది మీ పేరుతో రావాలని మేము కోరుకున్నాం. అనుకున్నప్పుడు ఆయన ఏం చెప్పారంటే హిమాలయ అమర గురు ఆర్య శ్రీ మహావతార్ బాబాజీ ట్రస్ట్ అనే ఒక నేమ్ని చెప్పారు. అది 2018లో మేము స్టార్ట్ చేసుకున్నాం. మరి జక్క రాఘరావు గారు దంపతుల పేరు మీదుగా వారు యొక్క దీంతో మేము స్టార్ట్ చేసాం. అలాగే పత్రిసార్ దగ్గర తీసుకెళ్లి దీన్ని చెప్పినప్పుడు అద్భుతంగా చేస్తున్నారు, మీరు చేయండి, గో హెడ్ అన్నారు. మరి ఎప్పుడు కూడా ఒక వ్యక్తి ఏదైనా చేస్తానని ముందుకు వచ్చినప్పుడు అద్భుతంగా ప్రోత్సహించడం అనేది ప్రతి ఒక్క గురువు యొక్క ఉద్బోధ. మరి నేను ఈ మూమెంట్ని ఎలా స్టార్ట్ చేస్తే ఇంకొకళ్ళు వచ్చి ఇంకో పేరు మీద పెట్టుకుని వెళ్ళి ఇంకొకళ్ళు ఇంకో పేరు మీద పెట్టుకుని వెళ్తే అదంతా వేరే వెళ్ళిపోతుందేమో అనే ఆలోచన ఎక్కడా లేదు. ఆయనకు ఒక సొసైటీయే కాదు, ఒక వ్యవస్థ వెళ్ళిపోయినా కానీ ఒకనొక సందర్భంలో పద్దిసారి మాట విన్నాను. అదేంటంటే ఈ రోజు పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ సర్వరూపాలుగా అది ఎలా వెళ్ళిపోయినా కానీ పాడైపోయినా కానీ నాకు సంబంధం లేదు, నా సొసైటీకి నాకు ఎటువంటి సంబంధం లేదని వాళ్ళు ఎంత గొప్ప స్టేట్మెంట్ చూడండి. సొసైటీ అంత కష్టపడి తయారు చేసినటువంటి సొసైటీ అసలు నామరూపాలు లేకుండా వెళ్ళిపోయినా కానీ నాకు సంబంధం లేదు సొసైటీకి నాకని అన్నారు. అంటే ఆయన చెప్పాల్సినటువంటి జ్ఞానము, ఈ బోధ ఏదైతే ఉందో అది మూలాలకి వెళ్ళిపోయింది, అందరికి వెళ్ళిపోయింది. 1,44,000 మంది ఈ భూమి మీదకి కాంతి యోధులుగా మనందరం వచ్చాం. దేనికి వచ్చాం? ఇక్కడ ఈ భూమి మీద అద్భుతమైనటువంటి మరి ఈ భూమి అంతా కూడా ఎంత అద్భుతంగా ఉందో దాన్ని అద్భుతంగా ఇంకా మరింత అద్భుతంగా తయారు చేయాలి. మరి ఈ భూమి మీదకి వచ్చిన మానవులు ఏ విధంగా తయారు చేస్తున్నారో మనందరికీ తెలుసు. దాని ప్రక్షాళన కోసమే మనందరం చైతన్యపరచడం కోసం మరి రాజు సార్ లాంటి వాళ్ళు, మరి మహానుభావులు మనమందరం కూడా ఈ భూమి మీదకి తెలియనటువంటి స్థితిలో ఉన్న వ్యక్తులందరికీ మనం బోధించడం కోసమే వచ్చాం. మరి అలా మా మ్యారేజ్ అయింది. ఆ తర్వాత బాబాజీ గారు చెప్పినటువంటి నేమ్తో మేము ట్రస్ట్ని స్టార్ట్ చేసి మరి మహావతార్ బాబాజీ గారి జన్మదినోత్సవ వేడుకలు, అలాగే మరి లహరి మహాశైలి యుక్తేశ్వరి గారు, పరమశివగానంద గారు పత్రిసార్ జన్మదినోత్సవ వేడుకలు జరుపుకుంటూ ఉన్నాం. దీని పరంగా ప్రతి ఒక్క ప్రోగ్రామ్కి ర్యాలీ, మహాకరుణ మెగా శాకాహార ర్యాలీని విజయవాడలో నిర్వర్తిస్తూ ఉన్నాం. అలా ర్యాలీ పేరుతో కొత్త వాళ్ళకి మరి శాకాహారం గురించి చెప్పడం, కరపత్రాలు పంచుతూ ర్యాలీలు చేయటం, మరి అలాగే వచ్చిన వారందరికీ కూడా కొత్త వాళ్ళని పిలిచి మరి యోగుల గొప్పతనం ఎందుకు చేశారు వీళ్ళ, మనం ఇక్కడికి ఎందుకు గ్యాదర్ అయ్యాం, మరి విన్నదాన్ని మళ్ళీ మళ్ళీ వినాలన్నారు పత్రిసార్. తెలుసుకున్న సత్యాన్ని మళ్ళీ మళ్ళీ తెలుసుకుని దాన్ని మనసులో మనం దాన్ని నిక్షిప్తం చేసుకుని దాంట్లో మనం స్థితమైపోవాలి. కాబట్టి మన యొక్క ధ్యేయం ఏంటి అని అంటే మరి ముక్త స్థితి. ఈ భూమి మీద అహింసా సిద్ధాంతాన్ని మరి ఆత్మ సిద్ధాంతాన్ని మనం అద్భుతంగా పెంచుకోవడం కోసం వచ్చినటువంటి దివ్యాత్మ చైతన్య స్వరూపులం. మరి ఆ విధంగా మన యొక్క జీవిత ధర్మము, ధ్యేయము అద్భుతంగా మరి వెళ్తూ ఉన్నాయి. మరి అలాగే నేను ఒక మార్కెటింగ్ మేనేజర్గా ప్రమోట్ కాబట్టి మరి మా కంపెనీకి ఎక్కడికంటే అక్కడికి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండడానికి వెసులుబాటు కల్పించారు. మరి ఇదంతా బాబాజీ గారు మాకు అందించినటువంటి దివ్యాశీస్సులు. మరి ఏది కావాలంటే ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్ళి ఎన్ని రోజులు కావాలంటే అన్ని రోజులు ఉండి చేసుకోగలిగే క్యాపబిలిటీ మాకు అందించారు. మరి మనమందరం చేయవలసినటువంటిది ఏంటి అంటే అహింసా సిద్ధాన్ని అద్భుతంగా పెంచడం, సమాజంలో ఎన్లైట్మెంట్ కలిగించడం. మరి ఒక చిన్న కథ చెప్తాను. కథ కాదు, అది ఒక రియల్, ఒక మూవీలో తీసినటువంటి సినిమా. దాని గురించి మనం ఏం తెలుసుకోవాలనే ఒక సత్యం. సార్ సమయం ఉందా? ఓకేగా. మరైతే వినీ ద పూ అనే ఒక యానిమేషన్ మూవీ ఉంది, చిన్న చిన్న పిల్లలది, చాలా కార్టూన్ అంటే చాలా కార్టూన్. ఆ చిన్న మూవీలో ఏం చెప్పుకొచ్చారంటే వాళ్ళు మనుషుల యొక్క మస్తిష్కాలు ఏ విధంగా ఉన్నాయనేది. అందులో ఒక బీర్ ఉంటుంది అనమాట, ఎలుగుబంటి, ఇట్లా చిన్న చిన్న జంతువులు ఉంటాయి, పులి అట్లా. వాళ్ళు ఏం చెప్తారంటే ఒక పిల్లవాడు ఉంటాడు ఒక ఫారెస్ట్లో. ఆ పిల్లవాడు ఏం చేస్తాడంటే నేను వేసవి సెలవుల కోసం మా ఊరు వెళ్తున్నాను, నేను మళ్ళీ తిరిగి వస్తాను
అని చెప్పేసి ఇంగ్లీష్లో రాసి లెటరు పెడతాడనమాట. పెడితే అది ఏం జరుగుతుందంటే బ్యాక్ సూన్ అని చెప్తారు లాస్ట్లో. అది చదవటం పెద్దగా రాదు ఎవరికి, ఆ యానిమల్స్ అన్నిటికీ చదవటం రాదు ఇంగ్లీష్. సో అవన్నీ చదివిన తర్వాత ఏం జరిగింది ఏంటి అని అంటే వాళ్ళు నిశ్చయించుకుంది ఏంటి అంటే ఆ యానిమల్స్ అన్ని ఒక పిల్లోడిని ఏమనుకుంటే అంటే నేను వేసవి సెలవుల కోసం వెళ్తున్నాను మళ్ళీ తిరిగి వస్తానని చెప్పిన విషయాన్ని వీళ్ళు ఏ విధంగా అర్థం చేసుకుంటారు, వీళ్ళకి రాదు కదా లాంగ్వేజ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ రాదు. వీళ్ళు ఏం చేసుకుంటారంటే బ్యాక్ సూన్ అనే ఒక ఒక అంటే ఒక అంటే ఒక ఎలా అంటే ఒక భూతం లాంటిది, ఆ బ్యాక్ సూన్ అనే ఒక భూతం లాంటిది, దాని పేరు బ్యాక్ సూన్. ఆ భూతం ఏం చేసిందంటే మన పిల్లాడిని ఎత్తుకెళ్ళిపోయింది. అది ఏంటి, అది ఎలా ఉండిద్ది అని అనుకుంటే వీళ్ళు ఆలోచించుకుంటారు ఏమని, దీనికి పెద్ద పెద్ద కొమ్ములు ఉంటాయి, దీనికి పెద్ద కళ్ళు ఉంటాయి, దీని నాలుక చాలా పెద్దది, దీనికి ఇలా ఉంటుంది అలా ఉంటుంది అని వీళ్ళు ఊహ అనమాట. అంటే బ్యాక్ సూన్ అనే ఒక జంతువు లేదు, ఒక భూతం లేదు, కానీ వీళ్ళు ఏం చేశారు, వీళ్ళ అజ్ఞానంతో దాన్ని క్రియేట్ చేసుకున్నారు. పలానా బ్యాక్ సూన్ అనే ఒక ఇది మన పిల్లవాడిని తీసుకెళ్లిపోయింది అని లాస్ట్లో రాస్తారు కదా, నేను బ్యాక్ సూన్ మళ్ళీ మళ్ళీ తిరిగి వస్తాను అని రాశాడు. వేసవి సెలవు అయిపోగా నేను తిరిగి వస్తాను దాని మీనింగ్. ఆ లెటర్లు చదవడం తెలియక వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటి, ఒక భూతం ఎత్తుకెళ్ళిపోయింది అని అనుకున్నారు. ఆ సినిమా అంతా లాస్ట్లో అదిగో ఆ భూతం దానికి యొక్క క్వాలిటీస్ ఏంటంటే మీ మెమరీని మొత్తం లాస్ చేస్తుంది, మీకు నెగిటివ్ ఆలోచనలు క్రియేట్ చేస్తుంది, మిమ్మల్ని అజ్ఞానులుగా తయారు చేస్తుంది, మీ యొక్క ఆహారం మొత్తం దొంగలించేస్తుంది. ఇట్లా రకరకాలుగా ఒక్కొక్క యొక్క అజ్ఞానానికి పరాకాష్ఠలోకి వెళ్ళిపోతుంది అనమాట. ఒక మనిషి యొక్క ఆలోచన చూడండి, సరిగ్గా దాన్ని అర్థం చేసుకోవడం తెలియకపోతే నాకు అర్థం చేసుకోవడం తెలియట్లేదు అని చెప్పాలి. ఒక జంతువు ఒకటి మభ్య పెట్టుకుంటూ నాకు ఎంతవరకు తెలుసు అని తెలియదని తెలిసినట్టుగా చెప్పడం, మరి ఇంతకంటే అజ్ఞానం ఇంకేమైనా ఉంటుంది, అది పరాకాష్ఠ అనమాట. మరి మన భూమి మీదకి చాలా మంది మాస్టర్లు వచ్చారు, వాళ్ళు చెప్పినటువంటి సత్యాలన్నింటినీ సరిగా అర్థం చేసుకోలేక అజ్ఞానాన్ని నాకు ఉంది అనే ఎవరో నేను అజ్ఞానాన్ని ఎవరు చెప్పుకోరు, వాళ్ళకు ఉన్నటువంటి అజ్ఞానాన్ని జ్ఞానంగా బోధిస్తూ ఉంటారు. వచ్చిన చిక్కల్లాదే. మరి మనకు పూర్వ రోజుల్లో ఉన్నటువంటి వాళ్ళు కొంత చాదస్తం పేరుతో కొన్ని ఇప్పుడు యానిమల్స్ ని ఎంత ఇదిగా మరి బలి చేస్తున్నారు చూడండి. మరి ఇక్కడ రాజు సార్ ఎంత అద్భుతమైనటువంటి మహాకరుణ, అద్భుతమైనటువంటి ధ్యాన యజ్ఞాన్ని, మరి మనుషుల్లో చైతన్యం కావాలి, మరి మానవుల్లో చైతన్యం కావాలి అనే ఒక అద్భుతమైనటువంటి మరి యానిమల్స్ కోసం మరి పెట్టినటువంటి యజ్ఞం ఇది. మరి తెలియనటువంటి వ్యక్తులందరూ ఏం చేస్తున్నారు, ఒక అమ్మవారు ఉంది, ఆ అమ్మవారు మనం బలి ఇవ్వకపోతే కనుక మన జీవితంలో అలాగే మన ఫ్యామిలీకి సుఖ సంతోషాలు ఉండవు, ఆ జీవి యొక్క నెత్తురుడు ఓడితే తప్ప మనకి శాంతి ఉండదు, ఆ అమ్మవారు శాంతించదు అంటున్నారు. అమ్మవారు ఎవరు శాంతిస్తారు మీకు? వీళ్ళు అర్థం చేసుకుంది ఏంటి, ఆ బ్యాక్ సూన్ అనే ఒక తెలియనటువంటి జీవి ఏదో వచ్చింది వీళ్ళు మింగేస్తుంది, వీళ్ళు ఇబ్బంది పెడుతుందని. అలాగే మన యొక్క పూర్వ ఆచారాల ప్రకారంగా రకరకాలైనటువంటి ప్రలోభాలకు లోబడి మరి ఇటువంటి జీవహింసని నానా రకాలుగా పెడుతున్నారు. మరి మన గత జన్మల యొక్క సారం, మరి పత్రిసారితో మనందరం వచ్చినటువంటి ధ్యేయం ఒకటే కాబట్టి మనమందరం ఈ యొక్క అద్భుతమైనటువంటి ప్రకృతి ఒడిలో మరి ప్రకృతి మాతలో మనందరం మమేకమవుతూ మరి మన ఇక్కడ ఉన్నటువంటి స్పీడ్ కల్చర్లో మనం ఎక్కడెక్కడో ఉండి ఎన్నెన్నో వైఫైలని రకరకాలుగా జీవితం పరుగులు తీస్తున్నటువంటి తరుణంలో ఇక్కడ ఈ అడవిలో ఏమీ దొరకనటువంటి ప్రదేశంలో మనం కళ్ళు మూసుకుని చక్కగా యోగుల్లాగా సాధన చేస్తున్నాం అంటే మరి మన గత జన్మల యొక్క సారం, మరి పత్రిసారి ఇచ్చినటువంటి అద్భుతమైనటువంటి వరం ఇది. మరి మనందరం అద్భుతంగా మరి యొక్క ప్రకృతి వ్యాలీ అద్భుతంగా ఆహ్వానం పలికింది. ఇంకా మీరు ఊర్లో వెళ్ళిన తర్వాత కూడా వాళ్ళకు కూడా మరి యొక్క ధ్యానం గురించి, శాకాహారం గురించి విస్తృతంగా ప్రచారం చేయాలి. మనం ఈ భూమి మీదకి వచ్చినటువంటి ముఖ్యమైనటువంటి ధ్యేయం అదే అని మరొకసారి మీ అందరికి విన్నవించుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. మరి ఇంత అద్భుతమైనటువంటి అవకాశం ఇచ్చినటువంటి రాజేభద్ర సార్కి, మరి వాళ్ళ టీం అందరికీ, ప్రకృతి వ్యాలీకి, మరి మాస్టర్లందరికీ, అలాగే బ్రహ్మర్షి పితామ పత్రిజీ గారికి, సదానంద యోగ్ గారికి, గౌతమ్ బుద్ధుల వారికి, మహావతార్ బాబాజీ గారికి, సప్త ఋషులకు, సకల యోగీశ్వరులకు ఆత్మ ప్రణామాలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. వండర్ఫుల్. గట్టిగా క్లాస్ కడదాం.